తెలంగాణ యువత గోస కనబడతలేదా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని రాణి రుద్రమ తెలంగాణలో తాండవిస్తున్న నిరుద్యోగంపై వెలుగు దినపత్రికకు రాసిన వ్యాసం సారాంశం. ఒక రాష్ట్రానికి, అది ఉద్యమాలు చేసి సాధించుకున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జనం చేత ఎన్నుకోబడిన ఉద్యమ నాయకుడు యావత్ తెలంగాణకు తండ్రి లాంటివాడే. అంతటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు మీ బిడ్డ మీద తండ్రి ప్రేమ, తెలంగాణ బిడ్డల మీద సవతి తండ్రి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? లోక్సభ ఎన్నికల్లో ముగిసి పట్టుమని 10 నెలలు కాకముందే మీ బిడ్డ నిజామాబాద్ ఎన్నికల్లో ఓడిపోయి పదవి లేకుండా 10 నెలల కాలం ఖాళీగా ఉన్నందుకే అయ్యో నా బిడ్డకు ఏ పదవి లేకుంటే ఎట్లా అని మళ్ళా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి పదవిలో కూసబెడతారు. మరి ఏళ్లకేళ్ళు ఒక్క పూట పువ్వు తిని 2 జతల బట్టలతోటి అవ్వయ్య కూలికి పోయి తెచ్చిన పైసలతోటి తిప్పలు పడి చదువుకొని నౌకర్ల కోసం కండు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తున్న బిడ్డలు కొడుకులకు నౌకర్లు ఇయ్యాలే, ఉపాధి చూపియాలని ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న మీకు ఎందుకు అనిపిస్తలేదు? నాకు రాజ్యసభ టికెట్ ఇస్తావా లేకుంటే ఎమ్మెల్సీ ఇస్తావా, ఇయ్యకుంటే నేను ఊరుకోను అని మీ బిడ్డ అలిగితే ఇల్లిడిచి శోకాలు పెడితే గంతగనం తన్లాడి అర్జెంటుగా టికెట్ ఇచ్చి స్థానిక ప్రజాప్రతినిధులను కొని మరి బిడ్డకు నౌకరిచ్చిన మీ మనసుకు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల ఆర్తనాదాలు ఎందుకు కనిపిస్తలేవు? వాళ్ళ శవాల కాడ ఆ తల్లిదండ్రుల శోకాలు ఎందుకు వినబడతలేవు? లేకుంటే వినబడ్డా కనబడ్డా మీ బిడ్డ కన్నీటి చుక్క విలువ ఆ పేద బిడ్డల కన్నీళ్లకు లేదనుకుంటున్నారా? తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రం చేయంగానే మనకు నౌకర్లు వస్తలేవని, స్వరాష్ట్రం వస్తే మీకందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మీరు చెప్పిన మాటలేని 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చినాక 6 ఏళ్లైనా నౌకర్లు దక్కని నిరుద్యోగ బిడ్డలు స్వరాష్ట్రంలో కూడా సావబట్టే. మీకు వాళ్ళ గోడు వినిపిస్తలేదానే బాబు? మీరు ఉద్యమ నాయకుడిగా విద్యార్థులు ఉద్యమంలోకి రావాలని పిలుపునిస్తే యూనివర్సిటీలకు పోయి మీటింగులు పెట్టి రెచ్చగొడితే ఆనాడు మీరు చెప్పింది నిజమని నమ్మి కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తూ ఉద్యమమే ఊపిరిగా రాష్ట్రం కోసం కొట్లాడిన నర్సంపేట బిడ్డ రవినాయక్ 6 ఏళ్లు నౌకరి కోసం ఎదురు చూసి భార్యా బిడ్డల్ని ఎట్లా సాధాలనో తెలవక, ఎక్కువ తక్కువ భూమి కూడా లేక, మీ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇయ్యక, నౌకర్లు ఇయ్యకపోతే ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన యాదాద్రి జిల్లా బిడ్డ నరసింహ ఉరివేసుకుని క్యాంపస్లోనే చచ్చిపోయాయి. 6 ఏళ్ల నుంచి నౌకర్ల కోసం వాళ్ళు చేసిన ధర్నాలు, నిరసనలు, రోడ్ల మీద ఎర్ర టెండల పోలీసు లాఠీ దెబ్బలు, అరెస్టుల మధ్య వాళ్ళ గోడు కనిపిస్తలేదానే మీకు? నిన్నగాక మొన్న ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ గాంధీ ఇంకా ఉద్యోగం రాక గోల్డ్ మెడల్ సాధించి కూడా ఇంకా నౌకర్ రాలేదారా అని అందరూ అడుగుతుంటే ఒక దిక్కు అవమానం, మరో దిక్కు ఇల్లు గడవక ఆత్మహత్యలు చేసుకుని బతుకు తెల్లార్చుకుని బీటెక్ చదివి నౌకరు లేక బతికే దారి లేక ఆత్మహత్య చేసుకున్న వడ్డే నవ్వింది ఇంకో ఉదంతం. కరోనా కారణంగా పెద్ద ఎత్తున నౌకర్లు కోల్పోయిన బడ్జెట్ విద్యా సంస్థల టీచర్లు, లెక్చరర్లది ఇంకో గోస. నెల జీతం రాకపోతే గంజి దాగే గతి కూడా లేక 12 మంది ఆత్మహత్యలు చేసుకుండ్రు. పాఠాలు చెప్పే పంతుళ్ళు చెప్పులు అమ్ముకుంటుండ్రు బాబు. మన బంగారు తెలంగాణలా ఇల్లు, వాకిలి, డబ్బు, దర్పం, ఆస్తి, ఆర్భాటాలు అన్నీ ఉండి కూడా పదవి లేక 10 నెలలు ఉండలేని మీ బిడ్డకు నౌకరియాలనుకున్న మీరు తినేందుకు తిండి లేక, ఉండేందుకు గూడు లేక, బతుకుకు భరోసా లేక చస్తున్న నిరుద్యోగులకు నౌకర్లు ఇయ్యాలని ఎందుకు ఆలోచిస్తలేరు? అది మీ బాధ్యత కాదా? తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని మీ కుటుంబం మొత్తం పదవులు, అధికారం, హోదా అన్నీ అనుభవించిండ్రు. ముఖ్యమంత్రిగా మీరు, మంత్రులుగా మీ కొడుకు, అల్లుడు, ఎంపీలుగా మీ బిడ్డ, మీ సడ్డకుడి కొడుకు, అవకాశం ఉన్నదే తడవుగా మీ కుల బంధుగణం ప్రతి చోట వేళ్లునుకుపోయిండ్రు. డబ్బు, అధికారం, హోదాలే లక్ష్యంగా సెల్ఫ్ సెంట్రిక్గా ఉన్న మీ వ్యవహార శైలి ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అదే ఉద్యమంలో ఎండనక వాననక కొట్లాడిన నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షల సంఖ్యలో తెలంగాణ అంతా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళేమన్నా మీకు మీ బిడ్డలకు వస్తున్నట్లు లక్షల జీతాలు అడుగుతున్నారా?
వాళ్ళ చదువులకు సరిపోయే ఉద్యోగం ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు సంపాదించుకున్నట్టు 1000 కోట్లు దోచుకోవాలనుకుంటున్నారా? నౌకరొచ్చి నెలకు 10,000 వస్తే చాలు అనుకుంటున్నారు. మీలాగా ప్రగతి భవన్లు 100 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకోవాలనుకుంటున్నారా? బతుకుకు భరోసా ఉంటే చాలు అనుకుంటున్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా, మీరంతా నా బిడ్డలు, మిమ్మల్ని కాపాడుకొనుడు నా బాధ్యత, నన్ను నమ్మండి అంటే నమ్మి మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఆ సీట్ల కూసుంటుంది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగ బిడ్డల కోసం ఎందుకు మీ మనసు తన్లాడతలేదు? వాళ్ళ బతుకుల గురించి కూడా అదే తండ్రి స్థానంలో మీరెందుకు ఆలోచిస్తలేరు? దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు మరణిస్తే పోస్టు ఖాళీగుంటే ఎట్లని ఎంబడే ఎలక్షన్ కమిషన్కు చెప్పి ఆగమేఘాల మీద ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆఖరికి వార్డు మెంబర్ పోస్టు కూడా మొత్తం రాష్ట్రంలో ఏనన్నా ఖాళీగా ఉన్నదా? మరి ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన పరిపాలన అందించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను మాత్రం ఎందుకు భర్తీ చేస్తలేరు? ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇంకో ఏడాదికి ఖాళీ అవుతుందంటే ఓ 10 మంది మీకు అప్లికేషన్లు పెట్టుకుంటే మీ కాళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటేనే ఆ స్థానాలు భర్తీ చేస్తారే. మరి మీరు 2014లో అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులారా మీకోసం 1 టైం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటే 25 లక్షల మంది తెలంగాణ బిడ్డలు ఏకాఏకిన ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా. మరి ఆ లెక్క టీఎస్పీఎస్సీ మీకు ఇయ్యలేదా? లేకుంటే చేసుకున్నారు నాకేంది అనుకున్నారా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో ఉన్న మీకు ఆ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి మార్గాలు చూపించాల్సిన బాధ్యత లేదా? మీది నుంచి మేం మస్తు ఉద్యోగాలు ఇచ్చినామని ఓ లెక్క, మీ మంత్రులదో లెక్క, టీఎస్పీఎస్సీ చైర్మన్దో లెక్క పొంతన లేని నివేదికలు ఇస్తారు. జనాల్ని మనిషికో తీరు మోసం చేస్తున్నారు. ఒక్క పెన్ స్ట్రోక్తో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్న మీరు అదే అసెంబ్లీలా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకోవద్దు, నిరుద్యోగ వృద్ధి కూడా ఈ ఏడాది ఇయ్యం అంటారు. ఎందుకు ఉద్యోగాల మీద ఎందుకు ఆశలు పెట్టుకోవద్దు? అది తెలంగాణ బిడ్డల హక్కు. రాష్ట్రం తెచ్చుకున్నది ఒక్క మీ కుటుంబం మొత్తానికి నౌకర్లు తెచ్చుకునేటందుకు కాదు బాపు, యావత్ తెలంగాణ బిడ్డలకు నౌకర్లు తెచ్చుకునేటందుకు. నిజంగానే ఖాళీలు లేకుంటే అదో లెక్క, కానీ తెలంగాణ ఏర్పడే నాటికే అన్ని ప్రభుత్వ శాఖలకు కలిపి 1,00,000కు పైచిలుకు ఖాళీలున్నాయి. తెలంగాణ వచ్చినాక రిటైర్మెంట్ల ద్వారా ఇంకో 60,000 పెరిగినాయి. మీరిచ్చిన అత్యవసర ఉద్యోగాలు తీసేసినా ఇంకా 1,00,000కు పైగా ఖాళీలున్నాయి. లేనిదల్లా మీకు ఖాళీలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష వల్ల తెలంగాణ బిడ్డలు ఆఫీసర్లు అయితలేరు, చెప్పురాశి నౌకర్లకే పరిమితమైతుండ్రు అంటిరి. ఇవాళ 6 ఏళ్ళైనా సొంత రాష్ట్రంలో ఆఫీసర్ నౌకర్లు వచ్చే గ్రూప్ 1, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇవ్వకపోతురి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోగా ప్రభుత్వ నౌకర్ల మీద ఆశలు పెట్టుకోవద్దని అల్కగా చెప్పిన మీరు ప్రైవేట్ రంగంలో నౌకర్లు ఇప్పించే పనేదన్నా చేస్తున్నారా? తెలంగాణ బిడ్డలకు నౌకర్లు వచ్చేటట్టు పరిశ్రమలలో లోకల్ రిజర్వేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేస్తలేరు? తెలంగాణలో 90% యువత పనిచేయటానికి సిద్ధంగా ఉన్న 63% యువతకు నైపుణ్యం లేదని ఒక సాకు చెప్పి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఇస్తలేవు. మరి ఆ నైపుణ్యం పెంచే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టరు మీరు? అసలు మా నౌకర్లు మాకు కావాలని నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్తో సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతాయుత స్థానంలో కూర్చొని 6 ఏళ్లైనా ఉద్యోగ విధానాన్ని ఎందుకు ప్రకటించలేదు? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన శాఖ ఎందుకు లేదు? ఇప్పటికైనా 10 నెలలు పదవి లేకుంటేనే అర్జెంటుగా మీ బిడ్డకు నౌకరిస్తున్న మీరు అంతే బాధ్యతతో ఏండ్లకేండ్లు నౌకర్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగ బిడ్డలందరికీ నౌకర్లు ఇయ్యాలని డిమాండ్ చేస్తూ రాణి రుద్రమారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, యువ తెలంగాణ పార్టీ.